వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో మనం జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా అయితే న్యూ ఇయర్ రెజల్యూషన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంటారు మీరు ప్రతి ఒక్కరు. సో ఆ రెజల్యూషన్ లిస్ట్లో ఫిట్నెస్ రిలేటెడ్ ఎవరైతే ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో మీ లిస్ట్లో ఈ ఫిట్నెస్ జర్నీ ఉందంటే సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ముందుగా మీరు జిమ్ జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఏదో ఒక గోల్ని పెట్టుకొని అయితే జిమ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఫ్యాట్ లాస్ కావచ్చు, వెయిట్ లాస్ అయి ఉండొచ్చు, వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు, మజిల్ గెయిన్ అయి ఉండొచ్చు, సో ఏదైనా అయి ఉండొచ్చు. మీరు ఆ గోల్ని రియలిస్టిక్గా పెట్టుకోండి. ఎక్కడో రీల్స్లో చూసినట్టు 3 months ట్రాన్స్ఫర్మేషన్, 4 months ట్రాన్స్ఫర్మేషన్, 5 months ట్రాన్స్ఫర్మేషన్ అలా కాకుండా రియలిస్టిక్గా పెట్టుకోండి. సో ఫిట్నెస్ జర్నీ అంటే మీకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందులో ఏ వర్క్స్ని మీరు కరెక్ట్గా ఫినిష్ చేయగలుగుతారు, ఏ వర్క్స్ని కరెక్ట్గా ఫినిష్ చేయలేరు మీకు తెలియదు. సో వాళ్ళు చేసిన వాళ్ళు 3 months, 4 months, 5 months ట్రాన్స్ఫర్మేషన్లు పెడుతుంటారు. సో అవన్నీ చూసి మీరు మిస్గైడ్ కాకండి. సో మీ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. సో మీరు మీ గోల్ని అచీవ్ చేయాలంటే ప్రతి క్షణం మీరు మీతోనే ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఓట్స్ తినాలని ఉంటుంది. సో కానీ మీకు ఎర్లీ మార్నింగ్ దోశ తినడం, టిఫిన్ చేయడం ఇష్టం ఉంటుంది. సో మీరు ప్రతిరోజు మీతో మీరే ఫైట్ చేయాలి. ఓట్స్ తినాలా, దోశ తినాలా, ఓట్స్. సో మీరు ఎన్నిసార్లు అయితే దీన్ని డామినేట్ చేస్తూ ఓట్స్ తింటుంటారో అంత రిజల్ట్కి దగ్గర అవుతుంటారు. మీ వెయిట్ లాస్ కానీ ఇట్లా ఫ్యాట్ లాస్ చేయాలన్నా, ఫిజిక్ మెయింటైన్ చేయాలన్నా, సో మీరు ఓవరాల్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. పర్ డే మొత్తంలో ఓవరాల్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. ఇది పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో ఇది నేర్చుకోవడానికి ఇయర్స్ టైం పడుతుంది. సో మీ గోల్ని రియలిస్టిక్గా పెట్టుకోండి. సో లాంగ్ టర్మ్లో కన్సిస్టెన్సీగా వర్కౌట్ని అయితే చేయండి. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు గోల్ అచీవ్ చేయండి, చేయకపోండి. ఫ్యాట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, మజిల్ గెయిన్ కానీ రిజల్ట్ రాకపోని, సో రిజల్ట్ వస్తలేదని చెప్పి మీరు వర్కౌట్ చేయడం ఆపేయడం, సో డైట్ చేయలేకపోతున్నానని చెప్పి డిమోటివేట్ అయ్యి వర్కౌట్ ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చెప్పేది గుర్తుపెట్టుకో, ఏదో ఒక టైంలో అయితే ఈ సిచ్యువేషన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. సో నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటేనే నువ్వు హెల్త్కి సంబంధించిన 99% వర్క్ని ఫినిష్ చేస్తున్నావు. ఈ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, మజిల్ బిల్డింగ్ అనేది ఆ 1% మాత్రమే. ఆ 1%కి నువ్వు డైట్ ప్రాపర్గా వేయాలి, స్లీప్ కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇవి నీ లైఫ్ స్టైల్లో కుదురుతుండొచ్చు, కుదరకపోతుండొచ్చు, కానీ వర్కౌట్ మాత్రం డిమోటివేట్ అయ్యి ఏ స్టేజ్లో కూడా ఆపొద్దు. సో వాటికి నీ వర్కౌట్కి సంబంధం లేదు. నువ్వు వర్కౌట్ చేస్తున్నావు అంటే వర్కౌట్ చేస్తున్న టైంలో నీ హార్ట్ ట్రైన్ అవుతుంది, నీ లంగ్స్ ట్రైన్ అవుతున్నాయి, నీ కిడ్నీలు ట్రైన్ అవుతున్నాయి, లివర్ ట్రైన్ అవుతుంది, బ్లడ్ ఫంక్షన్ ఎలా అవుతుందో ఆ వర్క్ మొత్తం ట్రైన్ అవుతుంటుంది, ఆక్సిజన్ సప్లై ట్రైన్ అవుతుంటుంది. సో ఎవ్రీ జాయింట్ దాని మొబిలిటీ ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో ఇలా బాడీలో ఉన్న ప్రతి సెల్ని నువ్వు స్టిమ్యులేట్ చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. సో ఇన్ని రకాల వర్క్స్ని నువ్వు వర్కౌట్ ద్వారా ఫినిష్ చేస్తున్నావు. సో నువ్వు వెయిట్ అవ్వట్లేదని, వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదని, మజిల్ గెయిన్ అవ్వట్లేదని, సో ఇవన్నీ సెకండరీ గోల్స్. ఫస్ట్ గోల్ వచ్చేసి హెల్త్. హెల్త్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మీ ఫిట్నెస్ జర్నీని నాతో స్టార్ట్ చేయాలనుకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ కోసం అయితే మెసేజ్ చేయండి.